ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు తమిళనాడు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లోకి చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఆయన కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే 1952 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని మదురైలో విజయకాంత్ జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. చిత్ర పరిశ్రమలకు వెళ్లిన తర్వాత విజయకాంత్ గా పేరు మార్చుకున్నారు. విజయకాంత్ కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు షణ్ముఖ పాండ్యన్ సగప్తం, మధుర వీరన్ చిత్రాల్లో నటించారు. విజయకాంత్ తన 27 ఏళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1979లో ఇనిక్యుమ్ ఇలమై సినిమాలో విలన్ పాత్రతోనే సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా సినిమాలు నటించారు. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరియర్ స్టార్టింగ్ లో పరాజయాలు అందుకున్న విజయకాంత్ వరుస సినిమాలతో దూసుకు వెళ్లారు. 1984లో విజయకాంత్ నటించిన సినిమాలు 18 రిలీజ్ అవ్వడం విశేషం. 20కి పైగా సినిమాల్లో పోలీసు అధికారిగా కనిపించారు. చివరకు ఆయన సగప్తం అనే సినిమాలో 2015లో నటించడం జరిగింది. తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు విజయకాంత్. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. కమర్షియల్ చిత్రాల్లో కూడా సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకునేవారు కాదట. తన సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట. అయితే విజయకాంత్ కేవలం తమిళ చిత్రాల్లోనే నటించారు. ఇతర భాషల్లో యాక్ట్ చేయలేదు. కానీ ఆయన నటించిన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయ్యి అక్కడ కూడా మంచి విజయం సాధించాయి. శివప్పు మల్లి, ఎర్రమల్లెలు రీమేక్ జరిగింది. కోలీవుడ్ లో ముందుగా ఆయన్ను పురాచి కళింగర్ అంటే విప్లవాత్మక నటుడు అని పిలిచేవారు. తర్వాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్ గా పిలుచుకోవడం స్టార్ట్ చేశారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే అందుకు కారణంగా చెప్పొచ్చు. ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్లకు విజయకాంత్ గట్టి పోటీ ఇచ్చారు. ఇక విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం వీరుదా గిరి. ఇందులో ఆయనే హీరో. తన బావ ఎల్కే సుధీష్ తో కలిసి వల్లరాసు, నరసింహ, సగప్తం తదితర చిత్రాలు నిర్మించారు. 1994లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఎంజీఆర్ పురస్కారాన్ని, 2001లో కళైమలి అవార్డును అందుకున్నారు. 2001లో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డుని, 2009లో టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ సినిమా అవార్డును అందుకున్నారు. 2011లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్ గా డాక్టరేట్ ని పొందారు. పలు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది. ఇక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. ఈ విధంగా తన జీవితంలో ఎవరూ ఊహించని రేంజ్కి ఎదిగారు విజయకాంత్. కేవలం 1 సంవత్సరంలోనే 18 చిత్రాలు రిలీజ్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎలాంటి లైఫ్ ని లీడ్ చేశారో. సో సినిమా జీవితం చూశారు, రాజకీయ లైఫ్ ని చూశారు, జీవితంలో అన్ని ఎత్తుపల్లాలను చూసి చివరాఖరికి 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.